ఇవాల్టి వార్తల వాస్తవాల్లో మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు. పాపారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. నిన్న తెలంగాణ రాష్ట్ర స్వాప్నికులు, రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు చాలా సందడిగా, చాలా ఉత్సాహంగా జరుపుకున్నారు. నిన్న ఎర్రవల్లికి జనం పోటెత్తారు. అయినా కూడా ఎంతో ఓపికగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆయన శుభాకాంక్షలు స్వీకరించారు. వచ్చిన వాళ్ళందరితో కూడా పేరు పేరున పలకరించారు. సో నిన్న తెలంగాణ భవన్లో భారీ కేకును కట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ సమాజానికి మొత్తం మా నాన్న హీరో కావడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దాంతోపాటుగా జనం మళ్ళీ కేసీఆర్ను సీఎం చేద్దామని అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ వర్గాన్ని పలకరించినా ఇదే ఫీడ్బ్యాక్ వస్తుంది, ఇదే మాట వస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు. రైట్, పాపారావు గారు, కేసీఆర్ను మళ్ళీ సీఎం చేద్దాం అని జనం ఏ వర్గాన్ని కదిలించినా ఇదే మాట వస్తుందనేది నిన్న కేటీఆర్ గారు చెప్పినటువంటి మాట. నిజంగా వాస్తవ పరిస్థితుల్లో వెళ్తే ప్రతి ఒక్క వర్గం నుంచి కేసీఆర్ గారి పరిపాలనను గుర్తు చేసుకోవడం కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడం కావచ్చు, ఇవన్నీ ఎట్లా గమనిస్తున్నారు మొదటి నుంచి కూడా? కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం చేద్దాం అనేది ఇప్పుడు ప్రజలందరి ఉమ్మడి ఆలోచన. ప్రజలు ఈరోజు ఖచ్చితంగా 100% కేసీఆర్ గారే సీఎం అవ్వాలనేది బలంగా కోరుకుంటున్నటువంటి వాస్తవం. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే, ప్రత్యేకంగా దీనికోసం అంటే ఎటుగుడి ప్రతిపక్షంగా పాలకపక్షం మీద రకరకాలైనటువంటి అది సృష్టిస్తున్న సమస్యల మీద పోరాటం చేయక తప్పని స్థితి అయితే ఉంది. కానీ అదే సమయంలో ఈ పోరాటాలకు అతీతంగా పాలకపక్షం చేస్తున్నటువంటి ఈ అకృత్యాల దీని వల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి తీవ్రమైన వ్యతిరేకత ఈరోజు పాలకపక్షం మీద ఉంది. బహుశా నేను అనుకోవటం ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి మీద వచ్చినంత వ్యతిరేకత ఏ ముఖ్యమంత్రి మీద అతి కొద్ది కాలంలో, ఇప్పుడు సరే సంవత్సరం అయింది, 6 నెలలకి 5 నెలలకి 4 నెలలకే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత మొదలైంది. అసలు విషయం మనకు గుర్తుంది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించడం అనేది అందరూ చేస్తున్నారు. కాబట్టి ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాలనని ఎంత తొందరగా వదిలించుకోవాలనే ఆలోచన జనానికి ఉంది. ఎందుకంటే ఉదాహరణ చెబుతాను, మామూలుగా అయితే పాలక ప్రభుత్వాన్ని 5 ఏళ్లు ఉండనివ్వటం అనేది ప్రజాస్వామిక సంప్రదాయం. ఎవరైనా కనుక పాలక ప్రభుత్వాన్ని తొందరగా కూలగొట్టాలనో, లేకపోతే మామూలుగా మాట్లాడుతుంటారు కదా బండి సంజయ్ ఇత్యాదులు, ఏంటంటే మాతో టచ్ లో ఉన్నారు మీ గవర్నమెంట్, షిండేలు ఉన్నారు మీ ప్రభుత్వంలో, ఇట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు, దాన్ని ప్రజలు చేత్కరించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత షిండేలు ఉంటే బాగుండేమోనని జనాలు అనుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఈ ప్రభుత్వాన్ని భరించలేని స్థాయి మామూలు ప్రజానీకం గతంలో ప్రభుత్వాలు పడిపోవాలని కోరుకునేవాళ్ళు కాదు. ఎందుకు ఆ స్థాయిలో వ్యతిరేకత, ఆ స్థాయిలో మీరు చెప్తున్నట్టుగా అది ఇప్పటికిప్పుడు వస్తే బాగుండేదే, సరే అవకాశం లేకపోవచ్చు, బట్ ఆ స్థాయిలో ఎందుకు వచ్చింది అన్నది, అంటే ప్రజల అభిప్రాయం అంత ఉమ్మడిగా ఒక యూనిక్గా ఎందుకు అట్లా కనిపిస్తుంది? ఎందుకేముంది, నిస్తేజమైనటువంటి పనిచేయని ప్రభుత్వాలు గతంలో కూడా ఉన్నాయి. నిర్వీర్యం అయిపోయి పనిచేయని ప్రభుత్వాలు, ఏదో చేసుకుంటా పోయిన ప్రభుత్వాలు, తోచిని చేసిని, తోచిని చేయలేదు అయిపోయింది. కానీ ప్రస్తుతం ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి గుర్తుల్ని చెరిపేస్తాననే పేరుతో తెలంగాణలో సాధించుకున్న ప్రతి హక్కుని, తెలంగాణలో ఉన్నటువంటి గురుకులాల దగ్గర నుంచి మొదలుపెట్టి మీకు తెలంగాణలో కేసీఆర్ గుర్తుల దగ్గర నుంచి చేసి మీకు హైడ్రా పేరుతో నేనేదో సెలబ్రేషన్స్ లాంటి ఏదో చేసుకుంటున్నారో, లేకపోతే ఏదో చేస్తున్నారు అక్కడ. అలాగే ఇప్పుడు హైడ్రా పేరుతో సామాన్యులు ఇల్లు కూలగొట్టడం, పెద్దవాళ్ళ ఏం చేశారు, నాగార్జునది కూలగొట్టారు, సరే ఆయన రాజకీయంగా వాళ్ళ ప్రత్యర్థి అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండొచ్చు. ఓవరాల్ గా ఏ పెద్ద మనిషిది వీళ్ళు కూలగొట్టారు ఇల్లు, లేకపోతే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఊరుకుంటున్నారు, సామాన్య జనానికి నోటీసులు లేకుండా. చాలా దారుణమైనటువంటి వ్యవహారం. రియల్ ఎస్టేట్ ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఒకటి కాదు కదా. తెలంగాణలో జరుగుతున్న పరిణామాల్లో ఈ రోజు రియల్ ఎస్టేట్ పడిపోవటం మొదలుపెట్టి పారిశ్రామికీకరణ ఆగిపోవటం, పరిశ్రమలు రావటం ఆగిపోవటం మొదలుపెట్టి, ఏదో గతంలో కేటీఆర్ గారు చేసినటువంటి కృషి వల్ల వచ్చిన ఫలితాలను ఈ రోజు ఇంకా కాస్త దాని మీద రాబట్టుకుంటున్నారు తప్పితే, ఈ రోజు వీళ్ళు సొంతగా చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ, సొంతగా చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ లేదు. పైగా ఏంటంటే చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్ళీ తిరిగి మొదలైనవి. చేనేత కార్మికుల కోసం కేటీఆర్ గారు కానీ, ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి కృషి, వాళ్ళ కోసం ఇచ్చినటువంటి రాయితీలు కానీ అవన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. చేనేత కార్మికులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్న స్థితి, రైతాంగం కూడా అదే పరిస్థితి. ఈరోజు ఆత్మహత్యలు ఒక వర్గం కాదు, ఆఖరికి బిల్డర్లు, రియల్ ఎస్టేట్ బిల్డర్, అది ఎప్పుడో గతంలో చరిత్రలో విన్నాం. రియల్ ఎస్టేట్ బిల్డర్లు వాళ్ళ అది కూడా ఎట్లా రేర్ గా ఉండేవి హత్యలు, ఆత్మహత్యలు
ఆత్మహత్యలు తక్కువ, హత్యలు ఎక్కువ ఉండేవి. రియల్ ఎస్టేట్ లో బిల్డర్లు ఆత్మహత్య చేసుకోవడం అనేది బహుశా జరిగితే 2008 క్రైసిస్ లో ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు జరిగింది. ఓకే. మళ్ళీ క్రైసిస్ వస్తే అది వేరే విషయం. కానీ ఇప్పుడు హైదరాబాద్ ని రియల్ ఎస్టేట్ లో దేశంలో నెంబర్ 1 స్థానంలోకి తెచ్చి నిలబెట్టిన తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ ఒక్క సంవత్సర కాలంలో తిరోగం. క్రైసిస్ వచ్చినా గానీ అదేది ప్రపంచవ్యాప్త క్రైసిస్ వచ్చి రియల్ ఎస్టేట్ పడిపోయే పరిస్థితి వచ్చినా అది ఇంత వేగంగా ఇట్లా జరిగిన పరిస్థితులు ఉండవు. కాబట్టి ఏంటంటే చాలా దారుణాధారమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఈరోజు. అంటే ఈ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే ఆయన ఒక మాటలో చెప్పుకున్న విధంగా కేసీఆర్ గారు గుర్తులు జరిపేస్తాననేది దానికే కంకణబద్ధుడై ఉండి తెలంగాణని సర్వనాశనం చేయటం టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న వ్యవహారంలో దానిలో భాగస్వామిగా తెలంగాణ నాశనం చేసే వ్యవహారాన్ని కార్యక్రమంగా పెట్టుకున్నాడు ఆయన అనేది ప్రజలందరికీ ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు. ప్రజల్లో టీడీపీ లింకుల గురించి కూడా మొదట్లో మనం చెబుతుంటే టీడీపీ లింకులు ఉన్నాయని ఎవరు నమ్మలా, పట్టించుకోలే కనీసం. కానీ ఈ రోజు టీడీపీ లింకులు ఉన్నాయనే సందేహాలు మామూలు సో జనానికి నిన్న పాపారావు గారు నిన్న కేసీఆర్ గారి బర్త్డేని పురస్కరించుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్సాహవంతంగా జరిగినటువంటి తీరు కావచ్చు. నిన్న ఎర్రవల్లిలో వారు కూడా కేసీఆర్ గారు కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఓపికగా వారి శుభాకాంక్షలు రిసీవ్ చేసుకోవడం, చాలామందిని పేరున పలకరించడం, ఇదంతా కూడా ఒక మంచి సంకేతంగా ఎట్లా పోయింది పార్టీ శ్రేణులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు. ఎస్, మళ్ళీ ఒక యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాం అన్నటువంటి మెసేజ్ ఎట్లా వెళ్ళింది? అంటే నేను ఒకటి చెప్పాలి. నేను ఒక ఉదాహరణకి నేను నిన్న 16వ తారీఖు మన కృష్ణమూర్తి గారి తిగుళ్ళ కృష్ణమూర్తి గారి ఇంట్లో పెళ్లికి వెళ్ళాం సిద్దిపేట. ఆయన నమస్తే తెలంగాణ ఎడిటర్ గా ఉన్నారు. సరే, ఆయన నాకు ఉన్న పత్రికలో రాస్తున్న దీని దృష్ట్యా పిలిచారు, పెళ్లికి వెళ్ళాం. పెళ్లికి వెళ్ళే సందర్భంలో కలిశారు మిత్రుల్ని, వెళ్ళి కలిసి వెళ్ళాం, మొత్తంతో కలిసి వెళ్ళాం. వాళ్ళంతా మాట్లాడుకుంటుంది ఒకటే, ఆయన కాబట్టి సాగుతుంది ఈ రకంగా కేసీఆర్ గారికి. జనాలు ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఇంతమంది విరగబడి ఆయన అపాయింట్మెంట్ కోసం ఈ రకంగా రావటం అనేది ఆయన గొప్పతనానికి తార్కాణంగా చెప్పుకుంటున్న పరిస్థితి. మామూలుగా అధికారంలో లేనిపోతే అధికారం అంతంలో చూడవాలి అయ్యేవారని అంటారు కదా, అది కాదు పరిస్థితి. ఈ రోజు రేవంత్ రెడ్డిని ఎవరైనా చూడాలనుకుంటున్నారంటే నేను నమ్మను. ఏదైనా పనులు పైరవీలు చేసుకునే వాళ్ళు తప్పితే ఎవరు చూడాలనుకుంటున్నారని కాదు. కేసీఆర్ గారిని చూడాలని విపరీతంగా స్థాయిలో జనం ఎగబడుతుంటే అపాయింట్మెంట్ ఎందుకు. ఉదాహరణ వాళ్ళంతా మీరు కూడా వస్తారా వెళ్దాం ఉన్నారు. నేను పార్టీ కాదు కాబట్టి అడిగారు, ఊరికే మీరు కూడా వస్తారు, తప్పకుండా వస్తాను. ఆయన కలవటం కంటే అదృష్టం తెలంగాణలో. ఆయన అట్లాంటి నేత తెలంగాణలో లేడు కాబట్టి ఖచ్చితంగా కలుస్తానంటే సరే కుదరల, అపాయింట్మెంట్ లేదు. ఆ రోజు జనాలు విపరీతంగా ఉన్నారు, అపాయింట్మెంట్ లేదు. చెప్తున్నా అసలు ఎట్లాంటి పరిస్థితి అంటే కేసీఆర్ గారికి ఈ రోజు ఒక ముఖ్యమంత్రి కంటే కూడా ఆ ఫామ్ హౌస్ అని వీళ్ళు మాట్లాడుతున్న దానిలో అది వ్యవసాయ క్షేత్రం, దానిలోనే ఎక్కువ మంది జనాలు పోయి కేసీఆర్ ని గెలవడానికి ఈ రోజు పుంకాలు తబ్బాలుగా పోతారు. అంటే అనఫీషియల్ గా వీళ్ళకి సంబంధం లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రజలు కేసీఆర్ గారిని గుర్తిస్తున్నారు ఈ రోజుకి అనేది మాత్రం నిజం. పేరుకే ఈయన, అధికారం ఈ చేతిలో, గుర్తింపు మాత్రం కేసీఆర్ గారికే ఉంది తెలంగాణలో. రైట్ పాపారావు గారు. సో పేరుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కానీ ముఖ్యమంత్రిగా గుర్తింపు అయితే ఇప్పటికి కూడా కేసీఆర్ గారికే ఉంది అనేది వారు వ్యక్తం చేస్తున్నటువంటి ఒపీనియన్. నిన్న ఎర్రవల్లిలో అభిమానం వెల్లువెత్తింది. కొన్ని వేల మంది అక్కడికి వచ్చారు కేసీఆర్ గారిని స్వయంగా కలిసి బర్త్డే విషెస్ తెలియజేసేందుకు. వారు కూడా చాలా ఓపికగా నిలబడి ప్రతి ఒక్కరి శుభాకాంక్షలు రిసీవ్ చేసుకున్నారు, పేరున అందరినీ కూడా పలకరించారు. రైట్ భరత్ గారు, కేవలం ఇది ఏదో బర్త్డే రావడం కలవడం ఇట్లా కాకుండా వాళ్ళు వచ్చినటువంటి ఆకాంక్ష, వాళ్ళ మనోభావాలు అవన్నీ కూడా ఎట్లా రిఫ్లెక్ట్ అయినాయి నిన్న జనం? నిన్న నేను ఒక 4 గంటల సేపు నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నాను. ఓకే. ఆడ ఉన్నంతసేపు వేలాది మంది జనం ఒకటే స్లోగను, సీఎం కేసీఆర్, సీఎం సీఎం కేసీఆర్, ఇదే స్లోగన్. తర్వాత నేను గత అనేక సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి బర్త్డే సంబరాలు నేను చూస్తూనే ఉన్నాను. వాసి పెరిగింది, రాసి పెరిగింది. కేసీఆర్ గారి ఒక ప్రతిష్ట ఎట్లా ఉన్నదంటే ఈ 10 సంవత్సరాలలో దానికన్నా నిన్న జరిగిన బర్త్డే ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఎమోషన్తో, తర్వాత ఒక ఆవేశం, ఎంత అంటే ఒక సద్బుద్ధితో కూడిన ఆవేశం ఏదైతే ఉందో అది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల కోరిక కూడా కనిపిస్తూ ఉంది. కేసీఆర్ అంటే ఇది పులి బోన్లో ఉన్న బయట ఉన్న పులి విలువనే, అట్లనే కేసీఆర్ గారి విలువ కూడా కేసీఆర్ గారి విలువనే. ఆ విలువకి ఎక్కడికి కొంచెం కూడా చెక్కు చెదరలేదు. తర్వాత ఇంకా పైనుంచి ఆ విలువ పెరుగుతూ పోతూ ఉన్నది. ఎందుకనంటే కేసీఆర్ అనే అసలు పేరే ప్రజలు ఇచ్చినారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పేరు కేసీఆర్గా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిందే తెలంగాణ ఉద్యమము. ప్రజలు చాలా అభిమానంగా ముద్దుగా కేసీఆర్ ఉద్యమం ద్వారా తెలంగాణను తీసుకొని రావడము, ఒక అధ్వానమైన పరిస్థితి, నరక కూపంలాగా తెలంగాణ ప్రాంతాన్ని
వలస ప్రభుత్వాలు వారి యొక్క విధానాల వల్ల ప్రజలు అన్యాయంగా అణచివేయబడ్డారు. ఆ అణచివేత నుంచి, పేదరికం నుంచి, దుర్మార్గం నుంచి, దౌర్జన్యం నుంచి ప్రాణాన్ని పణంగా పెట్టి ఆయన తెలంగాణను సాధించిన క్రమం అయితేంది, వచ్చిన తెలంగాణని ఏ రకంగా అభివృద్ధి చేసిన క్రమం అయితేంది, ప్రజల జీవితాలలో రియల్ పాజిటివ్ ఇంపాక్ట్ కల్పించిన గొప్ప నాయకుడు, తర్వాత దేశంలోనే అత్యుత్తమ నాయకులలో కేసీఆర్ గారు ఒకరు. ఇవాళ రెండు ఉదాహరణలు చెప్తాను. ఈ గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు చేసిన గొప్ప పని, తర్వాత ప్రజలకు ఉపయోగపడింది, ప్రజల యొక్క జీవన ప్రమాణాలని పెంచింది ఏంటంటే జిఎస్డిపి 5 లక్షల కోట్లు ఉండిందండి 2014-15. అసలు 13-14 తీసుకోవాలి లెక్క ప్రకారం. 13-14 తీసుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది. 23-24కి జిఎస్డిపి 15 లక్షల కోట్లకు చేరింది. అంటే దాదాపుగా 196% పైన, సుమారుగా 200% అనుకోండి. అవును, 200% ఇంక్రీజ్ జిఎస్డిపి పెరగడము, తర్వాత 78 లక్షల ఎకరాల భూమి అదనంగా సాగులోకి తీసుకొని రావడము, తద్వారా ఏంటంటే పంట పెరిగింది, పల్లెసీమలలో ఎకానమీ స్టిమ్యులేట్ అయింది, ప్రజల దగ్గరికి ప్రజలు డబ్బు చూడగలిగినారు, కొంచెం మినిమం మర్యాదగా బతికేదానికి అవకాశాలు కలిగించినారు. తద్వారా మొత్తం రాష్ట్రం యొక్క ఎకానమీ కూడా స్పిన్ అయ్యి 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు తీసుకుపోగలిగిన ఒక అత్యద్భుతమైన ప్రయోగాన్ని సఫలం చేయడం అనేది కేసీఆర్. సో అది స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి అర్ధ గణాంకాలు వెల్లడి చేసినటువంటి వాస్తవాలు. వాస్తవాలను ఎవడు కప్పిపుచ్చగలుగుతారండి? ఎవడైనా వెధవలు, తర్వాత పనికిరానోళ్ళు, తర్వాత దూరదృష్టి లేని వాళ్ళు, మర్యాద లేనివాడు మాట్లాడాలని నేను కేసీఆర్ చిహ్నాన్నే లేకుండా చేస్తాను, కేసీఆర్ జాస లేకుండా చేస్తానని ఎవరైతే మాట్లాడతారో అది వాళ్ళ మూర్ఖత్వానికి, మూర్తిభవించిన మూర్ఖత్వానికి అది చిహ్నం, ప్రతీక. అది కేసీఆర్ని ఎట్లా మరిపించగలుగుతారండి? ఏ రకంగా మరిపించగలుగుతారు? విపరీతమైన వివక్షతకు గురి అయ్యి 67 సంవత్సరాలు అణచివేయబడ్డ ఒక జాతిని విముక్తి చేసిన కేసీఆర్ని ఈ కుక్కమూతి పిందెలు వీళ్ళు మరిపించగలుగుతారా? ఏ రకంగా మరిపించగలుగుతారు? ఇప్పుడు సంవత్సరం 3 నెలలు అవుతా ఉంది ప్రభుత్వం వచ్చి. ఏం చేసింది చెప్పండి? ఏదైనా చేసిందంతా కూడా ఇవాళ సర్వనాశనం చేసే దిశగా తీసుకొని పోతా ఉన్నారు. చంద్రబాబు ఎజెండాని ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం నెత్తికెక్కించుకొని ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలకి, ప్రజల ప్రయోజనాలకి వ్యతిరేకంగా ఇవాళ పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ ఎకానమీని కొలాప్స్ చేసేదానికోసం, ఇక్కడ ఉన్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని చెడగొట్టడం కోసం, తర్వాత ఇక్కడికి వచ్చే పెట్టుబడులను రానియకుండా చేసేదానికోసం, తర్వాత ఇక్కడ ఉన్న ఓనర్లు అమ్మే కార్యక్రమాన్ని ఇవాళ ఉన్న ప్రభుత్వం చేస్తూ ఉన్నది. తప్పనిసరిగా ప్రజలు కోరుకుంటున్నారు. నిన్న సీఎం కేసీఆర్ అని అంటే ఏం కోరుకుంటున్నట్టండి? వేలాది గొంతుకలు అలసట లేకుండా, కొంచెమన్నా గ్యాప్ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా కూడా సీఎంగా ఇంకా కేసీఆర్ గారినే ప్రజలు భావిస్తున్నారు అనేది వాస్తవం అండి. ఎవరైతే ప్రజల యొక్క సమస్యలని పరిష్కరించినారో, ఎవరైతే ప్రజలకి మర్యాదగా బతికే అవకాశాన్ని కలిగించినారో, ఎవరైతే అభివృద్ధిని తీసుకొని వచ్చేసి హైదరాబాద్ని కానివ్వండి, తెలంగాణను కానీ నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్కి తీసుకొని వెళ్ళినారో, ఎవరైతే అన్ని రంగాలలో ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ తీసుకొని వచ్చినాను, వాళ్ళని ప్రజలు ఎందుకు మర్చిపోతారండి? వాళ్ళని మాయ చేసి, అబద్ధాలు ఆడి, మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అన్ని రంగాలలో ఫెయిల్ అవడమే కాకుండా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న కాలంలో ఏ రకమైన అభివృద్ధి జరిగింది, ఎంత అద్భుతమైన అభివృద్ధి జరిగింది అనేది వాళ్ళు చూపించక తప్పదు. ఎందుకనంటే చెరిపేస్తే చెరిగే డెవలప్మెంట్ కాదు కేసీఆర్ గారు చేసింది, అత్యద్భుతమైనదే డెవలప్మెంట్ చేసినారు. కాబట్టి ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, గణాంకాలు గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళు ఏదైనా పిచ్చి పని చేసి గణాంకాలని మార్చే ప్రయత్నం చేస్తే ఒక దగ్గర ఉండవండి గణాంకాలు, ప్రతి చోట ఉంటాయి, అనేక సంస్థల దగ్గర ఉంటాయి. ఇంకా వాళ్ళకి ఇంకా సమస్యనే క్రియేట్ చేస్తుంది. కానీ అట్లాంటి పిచ్చి పనికి ఎవరు పాల్పడకూడదు. రాష్ట్రం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా, ప్రజల పట్ల గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలాంటి పనులు చేయకూడదు. రైట్. పాపారావు గారు, గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో ఎట్లా వృద్ధిని సాధించింది అనేది స్వయంగా నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రిలీజ్ చేసినటువంటి రాష్ట్ర
గణాంకాలు ఆర్ధ గణాంకాలకు సంబంధించిన నివేదిక అద్దం పడుతుంది. సో దాంట్లో జిఎస్డిపిలో నెంబర్ 1గా ఎట్లా మారింది, తలసరి ఆదాయం పెంచడంలో ఎట్లా నెంబర్ 1గా మారింది అనే దానిపైన సో నిజంగా అది మాటలు చెప్తే కాదది, అవన్నీ చేతల్లో ఎట్లా అమలైనాయి, ఆ చేతల్లో అమలైనటువంటి ప్రణాళిక ఎట్లా ముందుకు తీసుకెళ్లగలిగారు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో? అంటే 10 సంవత్సరాల క్రితం సరే ఫ్యూడల్ యుగం అప్పటికే కొంత ముగిసినా గ్రామీణ ప్రాంతాల్లో కానీ వాతావరణం ఎలా ఉండేదంటే తెలంగాణలో నీ బాంచన్ నీ కాల్మోక్త కాలం నాటి పరిస్థితుల ప్రతిధ్వని నడుస్తూ ఉన్న కాలం అది. పేద ప్రజానీకం రైతాంగం అట్టడుగున అణగారిపోయిన కాలం. అనేక జిల్లాల్లో ముఖ్యంగా మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో అంబలి కేంద్రాలతో ఎవరో దానం చేస్తే అన్నం నీళ్లు అంటే గంజినీళ్ళ లాంటి దానం చేస్తే దాని మీద తాగి బతికే కాలం. ఆ కాలం పోయి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వతంత్రంగా నిలబడటమే కాకుండా దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో నెంబర్ 1 స్థానానికి చేర్చారు తెలంగాణలో కేసీఆర్ గారు. అదే కాదు, మీరు చూడండి, బహుశా నేను అనుకోవటం ఎంతటి స్థాయిలో అభివృద్ధి జరిగిందనేది తెలంగాణలో 7 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి జరిగిందని మొన్న ఈ మధ్య ఒక సంస్థ చెప్పింది. ఇంత వేగంగా ప్రపంచంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదు, 7 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి జరిగిందనేది ఏ 7 సంవత్సరాలు తీసుకున్నారో కేసీఆర్ వారి పాలన కాలంలో కానీ వాళ్ళు చెప్పారు. రెండోది ఎకనామిస్ట్ పత్రిక చెప్పింది స్వయంగా చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని. అలాగే నీతి ఆయోగ్ చెప్పింది. ఇట్లా ప్రపంచ అంతర్జాతీయ పత్రికలు మీడియాతో సహా దేశీయ మీడియా కూడా బహుశా ఆశ్చర్యకరం. మామూలుగా ఎక్కడ జరిగిందంటే ఇట్లాంటి ప్రగతి ఎక్కడైతే కమ్యూనిస్టులు ఉన్నారో, కమ్యూనిస్టులు ఉన్న దేశాల్లో కమ్యూనిస్టులు వర్గ పోరాటాల్లో అధికారంలోకి వచ్చి ఒక వర్గం అధికారం తీసుకొని రెండో వర్గం మీద కంట్రోల్స్ పెట్టి అది సాధించగలిగింది. కానీ ఫస్ట్ టైం అన్ని వర్గాల అభివృద్ధి, అటు పై వాళ్ళ నుంచి కింద వాళ్ళ దాకా ప్రతి వాళ్ళు సంతృప్తికరంగా ఇదే ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు కూడా ఆఖరికి కేసీఆర్ గారు అభివృద్ధి చూసి ఆశ్చర్యపోయారు. నాతో తెలిసిన చెప్పిన ఒక పెద్ద మనిషి కూడా చెప్పింది ఏంటంటే, పెద్ద వ్యాపారస్తుడు, నా బంధువు చాలా పెద్ద వ్యాపారస్తుడు, ఆయన పెద్ద స్థాయిలో ఈ షిప్స్ వీటిలో వ్యాపారం చేసి ఆయన కూడా కేటీఆర్ చాలా అద్భుతం తెలంగాణలో అని చెప్పి ఆయన అంటాం. రోడ్డు మీద పోయి సామాన్యుడిని అడిగినా, గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగాన్ని అడిగినా కేసీఆర్ లాంటి మనిషి లేడు. ఎందుకంటే ఒక వర్గాన్ని అభివృద్ధి చేయడం అనేది ప్రపంచంలో రెండో వర్గం, దోపిడీ వర్గం ఇవన్నీ ఉన్నాయి సిద్ధాంతాలు, అవి అవసరం కావచ్చు భవిష్యత్తులో ఎప్పుడైనా. కానీ అట్లా కాకుండా భిన్నమైన రీతిలో మొత్తం సమస్త వర్గాలు ఆరాధించే విధంగా తయారైన ఒకే ఒక పరిపాలన ఇది. అదే కాదు, మీరు చూడండి, బహుశా ఎన్టీఆర్ పరిపాలన అధికారం కోల్పోయిన కాలంలో, ఆ మధ్య కాలంలో ఎన్టీఆర్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దఫా అధికారం కోల్పోయాడు మధ్యలో, తర్వాత వచ్చాడు. అంతకుముందు ఇందిరాగాంధీ అధికారం కోల్పోయింది ఎమర్జెన్సీ తర్వాత. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత అధికారం కోల్పోతే ఆమె ఒంటరిగా తిరిగింది దేశం అంతా. ఆమెతో ఎవరు ఆమెను కలవటానికి కూడా ఇష్టపడలే ఆ రోజు. అలాగే మీకు ఎన్టీఆర్ అధికారంలో కోల్పోయినప్పుడు కూడా ఈ రకంగా జనాలు పోయి నువ్వే ముఖ్యమంత్రి అని మాట్లాడిన దాఖలాలు లేవు నాకు తెలిసి. అలాగే చాలా మంది అధికారం కోల్పోయిన అధికారాంతమును చూడవల అయ్యేవారనే దాఖలాలు మనం చూసాం. కానీ ఫస్ట్ టైం కేసీఆర్ గారిని జనాలు ఇంతగా ఎందుకు ఆరాధిస్తున్నారంటే, ఒక బానిసత్వం నుంచి, ఒక అణచివేత నుంచి విముక్తి కల్పించిన వాడు కేసీఆర్. అదే ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ సంతోషంగానే ఉన్నారు. ఆశ్చర్యకరం మీరు ఏంటంటే, ఏ బానిసత్వం నుంచి విముక్తి కలిగించాడు కేసీఆర్ అని అనుకుంటున్నారో, ఆంధ్ర ప్రాంత పనిచేసుకునే ప్రజలు, ఆంధ్ర ప్రాంత కష్టజీవులు, ఆంధ్ర ప్రాంత వ్యాపారస్తులు, మామూలు వ్యాపారస్తులు, వాళ్ళంతా కూడా ఇక్కడ సంతోషంగానే ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి చాలా గొప్ప పరిపాలన కేసీఆర్ గారు. ఎవరికి ఆయన ఆఖరికి అన్నాడు కదా, ఆంధ్ర వాళ్ళ కాలంలో ముళ్ళు గుచ్చుకుంటే నేను నోటుతో తీస్తానన్నాడు. పోరాడే కాలంలో, ఉద్యమ కాలంలో ఆయన 1000 మాట్లాడకూడదు, ఉద్యమానికి ఊపు రావాలంటే ఉంది. కానీ ఏ రోజు ఒక ఆంధ్ర మాట అంటే వాళ్ళలో ఒక విశ్వాసం నెలకొల్పే విధంగా, ఒక విశ్వాసం పాదుకొల్పే విధంగా అందరూ అన్ని వర్గాల్లో ఏ వర్గానికైతే ఆయన వ్యతిరేకంగా పోరాడా ఆ వర్గం కూడా ఇక్కడ సంతోషంగా ఉంది. దురదృష్టవశాత్తు వాళ్ళలో కొంతమంది దీన్ని ఏదో ఒకటి అర చిన్న చిన్న మాటల్ని వాళ్ళు పెడమ అర్థాలు తీసుకొని దానికి ఏదేదో మాట్లాడుకొని వాళ్ళు వ్యతిరేకించినంత మాత్రాన వాళ్లే నష్టపోతున్నారు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళలో చాలా మంది పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, వ్యాపారాలు దెబ్బతిని వాళ్లే నష్టపోతున్నారు. వాళ్ళు కూడా పునరాలోచించుకుంటారు. ఖచ్చితంగా మనం చేసింది పొరపాటు అని మనసులో ఉంటుంది, పైకి చెప్పలేకపోయింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఈ రోజు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, అది కూడా ఇప్పటికిప్పుడు కావాలనేది ప్రజల్లో ఉంది. మామూలుగా అయితే నేను ఇందాక చెప్పా కదా, 5 ఏళ్ల దాకా ఆగుతారు ప్రజలు, ఎవరైనా ఈ లోపు కోల్తాలనుకుంటే వాళ్ళు వ్యతిరేకిస్తారని. కాదు, 5 ఏళ్లు కనుక ఈ ప్రభుత్వాన్ని ఇలాగే వదిలేస్తే ఎట్లా జరుగుద్ది, ఎంత అన్యాయంగా ఉంటుంది పాలన అనేది జనాలకు అర్థమైంది. రెండో ముక్క, ఈ పక్కన ఇవాళ కొత్తగా నిన్నటిదాకా పక్క భజంత్రి వాదిస్తున్నటువంటి బండి సంజయ్ గారు, మీ ప్రభుత్వం కూలిపోద్దని హెచ్చరికలు చేస్తున్న బండి సంజయ్ గారు ఇవాళ రేవంత్ సర్కార్ ఉంటుందో అని బాధపడుతున్నాడు. ఇక్కడ రేవంత్ సర్కార్ తాలూకు లోపాలు, అది ఏ వర్గానికి అంత ఇవ్వలేదు. ఉదాహరణ, రైతు బంధు ఇవ్వలేదు, ఇంత 5,000 కొట్టారు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పాడు, ఈ వర్గానికి ఇంత మహిళలకు స్కూటీ ఇవ్వలేదు, లేకపోతే నిరుద్యోగులకు 58,000 బకాయి, ఇంకోటి ఇలా బకాయిలు అండి. ఈ బకాయిల వివరాలన్నీ చెప్పింది ఎవరు? హరీష్ రావు గారు చెప్పారు, వివరాలన్నీ చెప్పారు. దీనికి ఇంత బకాయి పడ్డారు, దీనికి రైతు బంధు ఇంత బకాయి పడ్డారు, దానికి ఇంత బకాయి పడ్డారు, దీనికి ఆ లెక్కలన్నీ ఎత్తి పెట్టుకొని ఇవాళ ఈయన చెప్పుకొని
కేసీఆర్ గారి ప్రభుత్వానికి నా ఏమైనా అనలా, కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఇదైపోతుంది. ఎందుకంటే Right. వీళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ ఆ ప్రభుత్వం మీద అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి. అందుకంటే ఎవరు నిన్నటి దాకా వీళ్ళకి వెనక దొంగచాటుగా ఉన్నటువంటి మిత్రులు బీజేపీ వాళ్ళు కూడా ఇవాళ ఎండగట్టబడుతున్నారు, జనాల్లో పోతారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే తిరిగి పోరాట మాట పట్టినట్టుగా నటించాల్సిన స్థితి వాళ్ళకు కూడా ఏర్పడింది. ఎస్, ఓకే పాపారావు గారు, రైట్. భరత్ గారు, సో ఇట్లా 10 సంవత్సరాల కాలంలో సాధించినటువంటి ఈ వృద్ధిని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తే సరిపోతుంది. అట్లీస్ట్ సరే, కొత్తగా వ్యవస్థ రూపొందించుకోకపోయినా కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థను ఆ ప్రణాళికల్ని యాజిటీస్గా ముందుకు తీసుకెళ్తే సరిపోతుంది. సో అది మనం ఆశించవచ్చా? మనం ఈ సంవత్సరం 2 నెలల్లో మనకు కనిపిస్తున్నది కొనసాగించడం కాదు, దాన్ని నిలబెట్టలేని పరిస్థితి. తర్వాత ఇవాళ వాళ్ళు చేయలేక, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేక ఇవాళ అధికారుల మీద ఆ పాపాన్ని అంటగట్టే కార్యక్రమం చేస్తున్నారంటే మీరు 20% విద్యార్థుల డ్రాప్ అవుట్లు చూడండి మీరు. అవును, ఆ నివేదికలో తర్వాత ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదు, మీరంతా ఏసీ రూమ్లలో కూర్చున్నారు, మీరు ఫెయిల్ అయినారు, మీరు ఫెయిల్ అవుతూ మమ్మల్ని బదనాం చేస్తున్నారు అనేది రీతిగా ఇవాళ ప్రభుత్వం పనిచేయలేని పరిస్థితి ఉన్నది అనేది ప్రభుత్వమే ఒప్పుకున్నాడు, ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. తద్వారా ఏమవుతుందంటే ప్రతి రంగంలో మనకి ఒక సంక్షోభం కనిపిస్తూ ఉంది. మీరు విద్యారంగంలో డ్రాప్అవుట్ల సంగతి అయితే ఏంది, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే గురుకులాలు అయితే ఉన్నా ఆ గురుకులాల్లో జరిగే అత్యాచారాలు కానివ్వండి, తర్వాత ఆత్మహత్యలు కానివ్వండి, తర్వాత అక్కడ ఆహార కల్తీ కానివ్వండి, చదువు సరిగా లేని విషయం కానివ్వండి, ఇవాళ ఆ గురుకులాలన్నీ కూడా దాదాపుగా 1005 గురుకులాలలో ఇవాళ అద్భుతంగా కేసీఆర్ గారి పాలనలో అద్భుతంగా నడిచిన ఆ గురుకులాలన్నీ కూడా ఇవాళ కుంటుపడిపోయే పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఇవాళ వ్యవసాయంలో సంక్షోభం వచ్చింది. కొనుగోలుదారులు సరిగా ఆర్గనైజ్ చేయలేని ప్రభుత్వం ఇవాళ ఏమవుతుందంటే గాలికి వదిలేసేసినారు. తర్వాత మీరు రైతు బంధుని చూసుకోండి, తర్వాత పెన్షన్స్ విషయమే చూసుకోండి, తర్వాత అనేక రంగాలు ఇవాళ ఆర్టీసీ ఇవాళ దివాలా తీసే పరిస్థితి చేరిపోయింది. తర్వాత గవర్నమెంట్ సరైన పద్ధతులు లేకపోవడం మూలంగా ప్రతి రంగంలో ఇలా ఒక సంక్షోభం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ ఉపాధి అంటే అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉపాధి కలిగించే రియల్ ఎస్టేట్ రంగం ఏదైతే ఉందో ఇలా కుప్పకూలిపోవడం మూలంగా ఇన్కమ్ తగ్గిపోయింది. తర్వాత ఉద్యోగ కల్పన నుంచి నిరుద్యోగానికి దారితీసే పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 14 నెలల్లో ఇవాళ దాదాపుగా 2013కు ముందు పరిస్థితిని తీసుకొచ్చి పెట్టినారు. కాబట్టి ఇదంతా కూడా అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలు స్పందిస్తూ ఉన్నారు, ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఒకటి జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే అవసరం లేని విషయాల మీద అనవసరమైన కోపాన్ని పెంచుకున్న మేధావి వర్గం ఏదైతే ఉందో ఆలోచించాలి, ప్రజల కోసం ఆలోచించండి. ఇవాళ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ జరుగుతున్న వాటిని, గతంలో జరిగిన వాటిని పోల్చి చూసి ప్రజలకి అవగాహన కల్పించే విషయంలో ఇతోధికంగా వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. పిచ్చి కోపాలతోనే అనవసరంగా దుర్మార్గాన్ని మీరు ఎంకరేజ్ చేస్తే రాష్ట్రం యొక్క పరిస్థితి అధోగతి పాలయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళకి ఒక రకమైన విజ్ఞప్తిని మేము ఈ వేదికగా చెప్తా ఉన్నాం. రెడ్డిగా తెలంగాణ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అగ్ర పదాన నిలిచింది. ఇది స్వయంగా నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రిలీజ్ చేసినటువంటి తెలంగాణ 10 సంవత్సరాల అర్ధ గణాంక నివేదికలో వెల్లడి చేసినటువంటి అంశాలు. దాంట్లో జిఎస్డిపిలో తెలంగాణ నెంబర్ 1గా ఉంది గత 10 సంవత్సరాలుగా. తర్వాత తలసరి ఆదాయంలో కూడా నెంబర్ 1గా ఉంది తెలంగాణ. ఇంకా అన్ని రంగాల్లో కూడా ఒక పూర్తిగా తెలంగాణ ముఖ చిత్రమే పూర్తిగా అభివృద్ధి పదంలో దూసుకుపోయే విధంగా ఏ రకంగా మారిందనేది స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నివేదికలో వెల్లడైనటువంటి అంశాలు. వాయిదాల భరోసా అనేది ఒక ఇన్స్టాల్మెంట్స్ ప్రకారం వెళ్తుంది, వాయిదాల పద్ధతిలో వెళ్తున్న పరిస్థితి. అది ప్రారంభించి రైతు భరోసా అన్నారు, కానీ రైతు భరోసా అనాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 15,000 ఇస్తేనే రైతు భరోసా, కానీ 12,000 ఇస్తున్నారు కాబట్టి ఇంకా రైతు భరోసా అనాల్సిన పని లేదు అన్నటువంటి చర్చ కూడా సాగుతుంది. సో పంట పెట్టుబడి సాయం అనేది ఇప్పటికీ మొత్తం కంప్లీట్ కావాలి. 22 డేస్ అయింది వాళ్ళు ప్రారంభించి కూడా, బట్ ఇంతవరకు కేవలం 3 ఎకరాల వరకే అయింది. ఆ 3 ఎకరాల్లో ఉన్న వాళ్ళకు కూడా అందరికీ కూడా పడలేదు అన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. భరత్ గారు, ఇలా వాయిదాల పద్ధతిలో ఎప్పుడు కంప్లీట్ కావాలి? ఈ భరోసా అసలు కంప్లీట్ అవుతుందా కాదా? అంటే ఒక విషయాన్ని మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేనికి ఈ కార్యక్రమాన్ని ఎందుకు మొదలు పెట్టినారండి? వ్యవసాయము సీజన్ మొదలయ్యేదానికి ముందు రైతుల దగ్గర పెట్టుబడి సహాయం అని చెప్పి ఒక పద్ధతి ప్రకారము దానికి ఒక టైం ఫ్రేము, తర్వాత ఆ టైం ఫ్రేమ్లో ఇస్తే రైతుకి వ్యవసాయం మొదలుపెట్టేదానికి ఉపయోగపడేదానికోసము ఈ రైతు బంధుని కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. తర్వాత
వారు అధికారంలో ఉన్నంత వరకు ఆ షెడ్యూల్ ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా అది ఒక వారం రోజుల లోపలనే మొత్తం అందరికీ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసిండ్రు. ఆ డబ్బు కూడా ఏంటంటే వ్యవసాయ కార్యక్రమాలు మొదలు కాకముందే రైతు చేతికి చేరేది. వారం కూడా దానికన్నా ముందే డిజైన్ చేసినారు. అంటే లాస్ట్ వచ్చిన వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా వారం లోపలనే మొత్తం అన్నీ అయిపోయేటట్టుగా చేయడం జరిగింది. చిన్న వాళ్ళకి మొదలు తర్వాత అంతా కనిపి వారం రోజులకి తర్వాత కరెక్ట్గా వ్యవసాయం సీజన్ స్టార్ట్ అయ్యడానికి ముందు వారి చేతికి అందాలి. ప్రీపెయిడ్ ఎందుకు అనంటే విత్తనాలకు కానివ్వండి, డీజిల్కి కానివ్వండి, కూలీలకు డబ్బులు కానివ్వండి, నాట్లకు కానివ్వండి, ఎరువులకు కానివ్వండి, వీటన్నిటికీ కూడా డబ్బు అందుబాటులో ఉండాలి ప్రజలకి, రైతులకి. తద్వారా వారికి ఈ సహాయాన్ని దిస్ ఇస్ స్టిమ్యులస్. ఇది ఏంటంటే వ్యవసాయం అభివృద్ధి చెందే దానికోసం రైతుకి ఇచ్చిన ఒక సహాయం. ఈ సహాయాన్ని దీన్ని ఎంత హాస్యాస్పదంగా చేస్తున్నారంటే 22 రోజులు అయినాక కూడా అసలు వాస్తవానికి వీళ్ళు మొదలు పెట్టడమే లేటుగా మొదలుపెట్టినారు. 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇవాళ 12,000 కుదించినారు. తర్వాత ఇంత మునుపు ఎన్ని ఎకరాలకైతే గత ప్రభుత్వం ఇచ్చిందో ఇవాళ దాన్ని తగ్గించేసేసేసి కొంతమందికి మాత్రమే ఇవ్వడం మొదలుపెట్టినారు. ఇదంతా ఒక ప్రహసనం లాగా చేసినారు. దీనివల్ల రైతుకు ఉపయోగపడదు. ఇవాళ రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతులు ఇక్కడ మీరు ఇంత మునుపు స్టాటిస్టిక్స్ చూపించినారు. మాంసం ఉత్పత్తి ఎంత పెరిగింది, ధాన్యం ఉత్పత్తి ఎంత పెరిగిందని. ఆ ధాన్యం ఉత్పత్తి ఏదో క్వాంటమ్ జంప్ అని అంటారు. ఒక 10 సంవత్సరాలలో ఊహించలేనంత స్థాయికి ఎందుకు పోయింది అంటే చెరువులను బాగు చేయడము, తర్వాత ప్రాజెక్టులు కట్టడము, తర్వాత కరెంటు ఫ్రీగా ఇవ్వడము, తర్వాత రైతు సహాయం చేయడం, వీటన్నిటి తర్వాత రైతు క్లస్టర్స్ పెట్టి ఈ వ్యవసాయాన్ని ఒక అద్భుతమైన స్థాయికి ఒక 5,000 ఎకరాలకి ఒక క్లస్టర్ లాగా చేసి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టి రైతులకి గైడెన్స్ ఇచ్చి ఒక శాస్త్రీయమైన పద్ధతుల్లో వ్యవసాయం చేసేదానికోసం ప్రభుత్వము అరేంజ్మెంట్ చేసేది. కాబట్టి అద్భుతమైన ఒక అభివృద్ధిని సాధిస్తే ఇవాళ కనీసం దాన్ని నిలబెట్టుకోలేని కుర్చ ప్రభుత్వం అయిపోయింది కదా. చాలా కుర్చ ప్రభుత్వం అయింది. అసలు ఇదంతా కూడా జిమికులు చేస్తూ ఉన్నారు. ఏదో మేము ఇస్తున్నాము అని చెప్పి నామమాత్రంగా ఇచ్చే ప్రయత్నం చేసి అది కూడా అందరికి అందకుండా. కానీ ఇప్పటికి దాదాపు 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతోటి. కొంతమంది ఏమో కడుపు మండిపోయి ఏదో నిరసన దేని మీద చూపెట్టాలో తెలియక బైక్ నిన్న వాళ్ళ వస్తువుల్ని వాళ్ళు కాలబెట్టుకుని అంత ఫ్రస్ట్రేషన్కి నెట్టివేయబడింది. 14 నెలల్లోనే ప్రతి వర్గానండి మీరు రైతులే 430 మంది చనిపోయి సూసైడ్ చేసుకున్నారని అంటున్నారు. రైతులు ఒక్కళ్ళే కాదు, చేనేత కార్మికులు చేసుకున్నారు, ఆటో కార్మికులు అండి. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి జీవనం అనేది గ్యారంటీగా ఉండేది. దిక్కుమాలిన ఒక పథకాన్ని తీసుకొచ్చి పెట్టేసేసి అటు ఆర్టీసీని ముంచారు, ప్రజలు హ్యాపీగా లేరు. తర్వాత ఆటో కార్మికులు ఇవాళ వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి, నేత కార్మికులు అదే పరిస్థితి ఉన్నది. అనేక మంది విద్యార్థులు ఆ స్కూళ్ళలో చదువుకునే పసిపిల్లలండి, వాళ్ళు సూసైడ్ చేసుకుని 30 మంది పైన. అంటే ప్రభుత్వము చాలా నిష్క్రియ పర్వము. ఏం చేస్తున్నారు అని అంటే అదొక సపరేట్ సబ్జెక్ట్, దాని మీద మాట్లాడే. ఈ ప్రజలకి కావాల్సిన పనులు చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. దానికి ఒక ప్రత్యేక చర్చ పెట్టండి. ఎందుకంటే దోపిడీ చేస్తూ ఉన్నారు, బీభత్సమైన దోపిడీ జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. రైట్, ఓకే పాపారావు గారు. సో వేరే కార్యక్రమాలు అంటే నిరంతర ప్రక్రియ ఉంటాయి, అది బట్ వ్యవసాయ పెట్టుబడి సాయం అనేది పర్టికులర్గా అప్పుడే అందాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అసలు అదును పోయింది, అన్నీ పోయినాయి. అయినా కూడా సరే ఒక టైం పీరియడ్ 25 డేస్లో లేకపోతే 20 డేస్లో మేము టోటల్గా కంప్లీట్ చేస్తాం అనేది ఒక ప్రణాళిక ఉండాలి. కానీ ఇప్పటిదాకా 22 డేస్ స్టార్ట్ అయినా కూడా ఆ పథకం స్టార్ట్ అయ్యి ఇంకా 3 ఎకరాల దాకానే ఉంది. ఆ 3 ఎకరాలు కూడా చాలామందికి రాలేదన్నటువంటి పరిస్థితి కూడా మనకు క్షేత్రస్థాయిలో కనపడుతుంది. ఇట్లా వాయిదాలు అంటే మరి ఈ సాయం మళ్ళీ సీజన్కా ఇంకో సీజన్కి అందుతుందా అనేది రైతులు చాలా ఆందోళనగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే రైతు రుణమాఫీయే ఒక బాచ్డప్, అంటే ఒక ఫెయిల్యూర్ ప్రోగ్రాము. ఈ ఫెయిల్యూర్ ప్రోగ్రాము కేవలం ఒక పావలా వంతు, ఒక 25% మంది రైతులకి ఏదో నామమాత్రంగా జరిగింది. మిగతా రైతాంగం ఎక్కడ చూసినా తీవ్రమైన ప్రొటెస్ట్ చేస్తున్నారు. అదే సమయంలో మీకు దీనిలో ఏదో మిస్ అయ్యాను అక్కడ, ఏది అడిగింది మీరు మిస్ అయ్యాను సార్. అదే వాయిదా గురించి అంటే మన రైతు భరోసా అన్నారు, 22 డేస్ దాటిపోయింది. ఈ పాటికి టోటల్ అంతా అదే సరే లేట్ అయినా కూడా కంప్లీట్ కావాలి, బట్ అది ఇంకా కూడా కాలే. ఇది రుణమాఫీ దగ్గర నుంచి ఎందుకు మొదలు పెట్టారంటే రుణమాఫీ చేసామన్నారు. కానీ రుణమాఫీ చేసినప్పుడు
కొత్తగా అప్పులు చేయకుండా ఉండే పరిస్థితి కూడా కల్పించాలి. ఉమ్, రైతు భరోసా లేకపోతే కేసీఆర్ గారు రైతు బంధు రూపంలో ఇచ్చింది రైతు ఇన్పుట్ల కోసం, ఏదైతే ఉత్పాదకాలు వ్యవసాయంలో ఉన్నాయో వాటి కోసం అప్పు చేయాల్సిన స్థితి ఉండకూడదు అనే దానికోసం ఇచ్చారు. కానీ ఈ రోజు రైతు బంధుని ఎగ్గొట్టడం ద్వారా, రైతు భరోసా పేరు పెట్టి పెంచుతామని చెప్పి దాన్ని ఇవ్వకుండా ఉండటం ద్వారా ఉమ్, వీళ్ళు చేసింది ఏంటంటే రైతు మళ్ళీ కొత్తగా అప్పు చేసే స్థితి తెచ్చారు. కాబట్టి రైతు రుణమాఫీ వాయిదా వేయటం ద్వారా పెరిగిన వడ్డీతో పాటు ఈ రైతు భరోసా, రైతు బంధు అందకపోవడం వల్ల జరిగిన పరిణామాల్లో రైతులు ఇప్పటికే మళ్ళీ కొత్తగా అప్పుల పాలై ఉన్నారు. వాళ్ళ బ్యాంకుల్లో ఖచ్చితంగా ఖాతాల్లో అప్పులు ఉన్నాయి, ఇంకా చాలా పెరిగి ఉన్నాయి. కాబట్టి ఏంటంటే రైతుని ఈ రోజు తెచ్చుకోండి, ఇప్పటికిప్పుడు వెళ్ళి అప్పులు తెచ్చుకోండి, నేను అధికారంలోకి రాగానే అది మాఫీ చేస్తా కాబట్టి కొత్త వాళ్ళు కూడా అప్పులు తెచ్చుకోవచ్చు అని చెప్పి ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి రైతుల్ని తప్పుదోవ పట్టించారు చేసిన పని. దానివల్ల కొంతమంది అదనంగా అప్పులు తెచ్చుకున్నారు, పోయి అవసరం లేకపోయినా లేకపోతే అవసరానికి ఉపయోగపడతాయనో తెచ్చుకున్నారు అప్పు. అవునవును. ఆయన రుణమాఫీ చేస్తానా అంటాను కదా, తీరా చూస్తే అది చేయలా, వాయిదా వేస్తా వచ్చాడు. వాయిదా వేసిన క్రమంలో వడ్డీలు పెరిగినాయి. 2 లక్షల రూపాయల పరిమితి పెట్టి ఆ పైన ఉంటే అది మీరు తీర్చుకుంటే ఈ 2 లక్షలు చేస్తానని చెప్పి రకరకాల షరతులు పెట్టి ఈ రకంగా అష్టదిగ్బంధనం చేసి రైతుని ఉమ్, ఈ రోజు రైతు మాఫీ, రైతు భరోసా, రైతు బంధు కూడా ఇవ్వకుండా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా రైతుకు వచ్చే పరిస్థితి లేకుండా చేయడం ద్వారా కొత్తగా మళ్ళీ రైతాంగం తెలంగాణ స్క్వేర్ వన్కి వెళ్ళిపోయారు. రైతాంగం తెలంగాణ రాకముందు, రైతు బంధు లేకముందు రైతులు ఎప్పుడు ఎట్లాగైతే అప్పులు చేసి తెచ్చుకొని వ్యవసాయం చేసేవాళ్ళు మళ్ళీ అదే పరిస్థితిలో పడ్డారు. అంటే రైతుల అప్పులు కొత్త ప్రభుత్వం రేపు పొద్దున వచ్చే నాటికి, ఎందుకంటే ఈయన ఎటుకూడి మోసం చేస్తానే ఉంటాడు, ఈయన పరిస్థితి మార్చేది లేదు. కాబట్టి రేపు పొద్దున వచ్చే కొత్త ప్రభుత్వం ముందు రైతులు మళ్ళీ అప్పులతో నిలబడి ఉంటారు. రెండోది ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే ఓవరాల్ గానే వ్యవసాయంలో చాలా విషయాల్లో రైతు బీమా కూడా వీళ్ళు చేస్తున్న పరిస్థితి లేదు. రైతు బీమా చాలా పెద్ద ఎత్తున చాలా మంది రైతాంగాన్ని 5 లక్షల రూపాయలు ఆదుకున్నాయి. అవునవును. అట్లా ఏ రకంగా చూసినా రైతు అనేవాడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉందో, విద్యుత్ అంతే, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మొన్న ఎవరో ఏదో జిల్లాలో చెబుతున్నారు 9 గంటలే వస్తుంది మా కరెంట్ అని, ఆ ప్రాంతం అతనే చెబుతున్నాడు. 9 గంటలే మా కరెంట్ ఇస్తున్నారు, అది సాయంత్రం ఇస్తున్నారని చెబుతున్నాడు. గతంలో 24 గంటల విద్యుత్ ఉందని చెబుతున్నాడు. కాబట్టి ఈ రకంగా రైతుని పూర్తిగా, తెలంగాణ రైతుని పూర్తిగా కుదేలు చేసే కార్యక్రమం, పూర్తిగా సర్వనాశం చేసే కార్యక్రమం అమలు జరుపుతుంది ఈ ప్రభుత్వం. రైట్, ఓకే పాపారావు గారు, రుణమాఫీ పూర్తిగా కాలేదు, ఇంకా వాయిదాల పద్ధతిలో భరోసా సాగుతుంది, ఇంకా రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి రైతాంగ సమస్యలపైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇవాళ ఆమన్గల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రైతు దీక్ష అక్కడ జరగబోతోంది. ఖచ్చితంగా రైతాంగ సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తామంటూ రైతులకు న్యాయం జరిగేదాకా, రైతుల క్షేమం అందేదాకా, రైతుల క్షేమాన్ని కాంక్షించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్తున్నారు. ఇవాళ ఆమన్గల్లో రైతు దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనబోతున్నారు. భరత్ గారు, ఎందుకంటే రైతు సమస్యల గురించి మాట్లాడుతున్నాం, ఇవాళ రైతు దీక్ష ఆమన్గల్లో జరగబోతోంది. సో ఇప్పటికే అటు మహబూబాబాద్లో కావచ్చు, ఇటు నల్గొండలో కావచ్చు రైతు దీక్ష చాలా విజయవంతంగా నిర్వహించుకుంటూ వస్తుంది బీఆర్ఎస్. ఇట్లా రైతాంగ సమస్యలని ప్రభుత్వం దృష్టికి మరింత స్ట్రాంగ్గా తీసుకెళ్లేందుకు, సరే ప్రభుత్వం అది ఆత్మహత్యలను కూడా అట్లీస్ట్ అడ్రస్ చేయని పరిస్థితి, దాదాపు 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం నుంచి మాత్రం కనీసం ఒక బాధాకరమైన ప్రకటన అవన్నీ కూడా ఏమి ఆశించినా కూడా ఏమి కనిపించట్లేవు. ఇట్లా రైతుల సమస్యల్ని ఎట్లా ఇంకా మరింత స్ట్రాంగ్గా బీఆర్ఎస్ ముందుకు తీసుకెళ్ళబోతోంది? ఒక పెద్ద హేరాఫేరీ ప్రభుత్వం అయిపోయిందండి ఇది, గోల్మాల్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీకు రైతులు అర్థం చేసుకుంటున్నారు. అయితే మీరు ఒక చిన్న లెక్క చూడాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా. ఏంటంటే గత ప్రభుత్వం వెళ్ళే నాటికి 7,000 కోట్ల పైచీలకు రైతుల కోసం, రైతులకు డిస్ట్రిబ్యూట్ చేసేదానికోసం పెట్టిన డబ్బు, దాన్ని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా దాన్ని ఆపినారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చే నాటికి రైతు బంధు కోసము 7,000 చిల్లర కోట్ల రూపాయలు ప్రభుత్వంలో ఉండినాయి. ఆ తర్వాత ఇది 3వ సీజన్ ఈ ప్రభుత్వం వచ్చినాక, అంటే సీజన్కి 7,300 కోట్లు రైతులకు పోవాల్సింది. అంటే ఆ డబ్బుతో సహా ఇప్పుడు ఇవన్నీ కూడా లెక్క పెడితే దాదాపు 28,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర రైతులకి ఇవ్వాల్సిన, ఇది ఏది కేవలం రైతు బంధుకి ఇవ్వాల్సిన డబ్బులు, ఈ రైతు బంధుని మొత్తం గోల్మాల్ చేసి తర్వాత ఎకరేజీని తగ్గించి తర్వాత కొంతమందికి ఇవ్వకుండా ఈ 13-14 నెలల్లో వీళ్ళు చేస్తున్న నిర్వాహకం ఏంటంటే ఈ 28,000 కోట్ల నుంచే రుణమాఫీ చేసినారు. రుణమాఫీ అనేది ప్రహసనం. తర్వాత దీనికి అదనంగా 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం, కేసీఆర్ గారు ప్రభుత్వం ఇన్సూరెన్స్ పే చేసి
రైతులకి ఇన్సూరెన్స్ పెట్టినారు, రైతు బీమా అని పెట్టినారు. ఆ బీమా ఏంటంటే ఏ రైతు ఒక గుంట రైతుగా ఉన్న రైతు చనిపోతే దురదృష్టవశాత్తు ఏ కారణం చేత చనిపోయినా 5 లక్షల రూపాయలు వారం లోపల ఇంటికి వచ్చే ఏర్పాటు చేసిండ్రు. దానికే ఎగనాం పెట్టిండ్రు. సజావుగా జరుగుతున్న ఎకరాకి 10,000 రూపాయల రైతు బీమా ఏదైతుందో దానికి ఎగనాం పెట్టినారు. ఇదంతా కలగాపులగా ఆ 28 కోట్ల నుంచే కొంత ఆడ కొంత ఈడ కొంత ఇక్కడ ఏదైతే రుణమాఫీకి, తర్వాత రైతు భరోసా పేరు మీద, తర్వాత వీటికి 28,000 కోట్లనే ఇక్కడ సర్దుకుంటూ డ్రామా చేస్తూ ఉన్నారు. అది పూర్తిగా ఇంప్లిమెంట్ చేసినాం, ఇది పూర్తిగా ఇంప్లిమెంట్ చేసినాం. అసలు ఏమవుతుందంటే ఏది కూడా సమగ్రంగా లేని కారణం చేత ఇవాళ రైతులు విపరీతమైన సంక్షోభానికి గురవుతూ ఉన్నారు. ఇంతకుముందు నేను చెప్పినాను, తర్వాత మిత్రుడు కూడా తను కూడా అనేక సమస్యల్ని ఎకరు పెట్టారు. ఇక ప్రజలకు ఉన్న మార్గం ఏంటండి? ప్రభుత్వం మీద ఒత్తిడి, ఒక సక్రియమైన పద్ధతుల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి, వ్యతిరేకత అనేది కనబడుతుంది. వ్యతిరేకత ఏదైతే ఉన్నదో ఇంకోటి భరత్ గారు, సో ఇట్లా ప్రజల వ్యతిరేకతే కాదు, ఇప్పుడు ఎవరైతే మన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారో ఎమ్మెల్యేలు, వాళ్ళు కూడా ఇవాళ వ్యతిరేకతను గుర్తించి మళ్ళీ అంతర్మదనంలో పడ్డట్టుగానే సరే ఒక చర్చ అయితే సాగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో. సో దాంతోపాటుగా ఇవాళ సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన విచారణ ఉంది. సో ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్గా కామెంట్స్ చేస్తుంది. ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు అంటూ స్పీకర్ని కార్యదర్శిని మాట్లాడడం కావచ్చు మనం చూసాం. సో ఇవాళ విచారణ సందర్భంగా ఎటువంటి డెవలప్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది బీఆర్ఎస్? పార్టీ ద్రోహులండి వాళ్ళు మదనపడేది వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాల గురించి మదనపడమే తప్ప వాళ్ళ భద్రతని వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప ఏ పార్టీలో మెంబర్గా ఉండి ఏ పార్టీ నుంచి అయితే టికెట్ పొంది ఆ పార్టీ దీంతో గెలిచి ప్రభావంతో గెలిచి వాళ్ళ స్వప్రయోజనాల కోసం పార్టీ మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెక్షన్ 2 ఆఫ్ యాక్ట్ ఏదైతే ఉందో షెడ్యూల్ 10 ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిందే. ఇవాళ ప్రభుత్వం స్పీకర్ వ్యవస్థను ఉపయోగించుకొని, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం స్పీకర్ వ్యవస్థను ఉపయోగించుకొని వాళ్ళని ఎంత రక్షించాలని కోరుకున్నా ఆ చట్టం అమలు కావాల్సిందే. సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇవాళ సానుకూలమైన ఆర్డర్స్ పాస్ చేసి స్పీకర్ని ఈ విషయాన్ని వినాలి, దీన్ని నిర్ణయం చేయాలని చెప్పి ఆదేశిస్తుందనే నాలాంటి వాళ్ళందరూ ఆశిస్తున్నారు, తర్వాత కోరుకుంటున్నాము. రైట్ పాపారావు గారు, ఒక బిగ్ పరిణామం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలంగాణ సమాజం. ఖచ్చితంగా ఎవరైతే బీఆర్ఎస్ నుంచి గెలిచారో వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారో వాళ్ళ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావాలనేది అటువంటి ఒక పెద్ద పరిణామాన్ని తెలంగాణ ప్రజానీకం ఇవాళ కోరుకుంటున్నారు. సో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూస్తుంటే కూడా, సుప్రీంకోర్టు ఇటీవల స్పందించినటువంటి తీరు కూడా చూస్తుంటే ఖచ్చితంగా ఇది చాలా సీరియస్గానే ఉంది. ఉప ఎన్నికలు తప్పేలా లేవన్నటువంటి వాతావరణం ఎట్లా కనిపిస్తోంది? గతంలో కూడా ఒక తీర్పులో 3 నెలలలోపు వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, లేకపోతే ఏదో నిర్ణయం తీసుకోవాలి. డిస్క్వాలిఫై చేయడం అంటే ఏదో నిర్ణయం తీసుకోవాలనేది కోర్టు చెప్పుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా కోర్టు ముందున్న విషయాల్లో, అంటే కోర్టు మిగతా వ్యవస్థలాగా ఏదో అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలాగా ఇదిలాగా బయాస్డ్ గా ఉండే అవకాశాలు చాలా స్వల్పం. చాలా దేశాల్లో మనం చూస్తున్నాం. కోర్టులు ఖచ్చితంగా నిష్కర్షగా ఉండే సందర్భాలే ఎక్కువ. కాబట్టి కోర్టు నిష్కర్షగా ఉంటుందనే ఖచ్చితంగా అనుకోవచ్చు. వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ ఇది పట్టడం అనేది, వాళ్ళ మీద వేటు పట్టడం అనేది ఖచ్చితం. నాకు తెలిసినంత వరకు సరే, అదే డిస్క్వాలిఫై అయిన తర్వాత జరిగే పరిణామాల్లో ఇప్పుడున్న వాతావరణంలో తెలంగాణలో డిపాజిట్లు వస్తాయా కాంగ్రెస్ అనేది పరిస్థితి. నేను ఖచ్చితంగా అనుకోవటం ఏంటంటే, సరే ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ఈ గొడవలు ఎక్కువ ఉన్నాయి, కాకపోతే కాంగ్రెస్ పార్టీ పాలకపక్షం కాదు, కాకపోతే బీజేపీ చేతిలో, బీజేపీ జేబులో సంస్థగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు మార్చారు, అది వేరే విషయం. కానీ అయితే ఏంటంటే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళకి డిపాజిట్లు కూడా వచ్చే వాతావరణం లేదు. బహుశా నేను అనుకోవటం వాళ్ళ అభ్యర్థులు తిరిగి ప్రచారం చేసుకోగలరా అనేది కూడా నా సందేహం. జనాలు ఊరుకుంటారా? వాళ్ళు జనాలకు పోతే వాళ్ళని ప్రశ్నించరా, నిలదీయరా, వాళ్ళు అసలు మధ్యలోనే డ్రాప్ అయిపోయే పరిస్థితి వచ్చే క్యాండిడేట్లు కూడా ఉంటారా అనేది సందేహం. రెండోది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు తెలంగాణ ద్రోహులుగా ఇక్కడికి వచ్చి ఉండి తెలంగాణ పోయిన తర్వాత, సరే ఆ రోజు ఏదైనా కానీ వాళ్ళని తీసుకోవాల్సి వచ్చింది, పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళను, రాజకీయాల్లో అనుభవం ఉన్న వాళ్ళను వాళ్ళని తీసుకొని నిలబెట్టారు అభ్యర్థులుగా. వాళ్ళు ఫిరాయించారు. బహుశా నేను అనుకోవటం వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇక రాజకీయాలకి, వాళ్ళ రాజకీయ జీవితం కూడా వాళ్ళు ముగించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో పరిస్థితులు మారిపోయినాయి. వాళ్ళ రాజకీయ జీవితం ముగియక తప్పే పరిస్థితి లేదు. ఇట్లాంటి అంటే ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత ఉంది, ఫిరాయింపుల పట్ల ఒక భారీ ఎత్తున వ్యతిరేకత వచ్చింది. సో ఓవరాల్ ఏంటంటే, ఈ 10 మంది ఎవరైతే ఈ రోజు పార్టీలో తరఫున పోటీ చేసి ఫిరాయించారో వాళ్ళు ఖచ్చితంగా
రాజకీయ సన్యాసం తీసుకునే అంటే పరిస్థితి పాపారావు గారు ఆ వస్తే రోజు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొత్తల్లో ఆ ఉత్సాహము ఆ హడావిడి చూసి ఏదో ఉంటుందిలే అని వెళ్ళాము. కానీ ఇవాళ అటు ముందుకెళ్ళలేక ఇప్పుడు ప్రజా వ్యతిరేకత ఉంది. సో ఇప్పుడు అటు కొనసాగలేక మళ్ళీ మొహం అంటే లేక వెనక్కి నాలాంటి వాళ్ళ పోవడానికి. కళ్ళకి కనపడకూడదు కాదండి నేను అనేది ఒకటే, ఇప్పుడు మీరు అన్నారు కరెక్టే. నాలాంటి వాళ్ళ కళ్ళకే కనపడుతుంది. నేను ఎన్ని సంవత్సరాల నుంచి 3-4 సంవత్సరాల నుంచి చెబుతున్నా. కేసీఆర్ గారు కనుక ఇక్కడ తెలంగాణలో వీళ్ళ మీద విమర్శలు ఇట్లా చేసి, కేసీఆర్ గారు తప్పితే తెలంగాణకి దిక్కు లేదు, కేసీఆర్ గారు ఉండాల్సిందే, కేసీఆర్ గారు లేకపోతే మీరు ఎవరు వచ్చినా ఇది తెలంగాణ నాశనం అవుతుంది అనేది రేవంత్ రెడ్డి వచ్చే సందర్భంలో ఎలక్షన్ల ముందు చెప్పాను. నాకున్న పార్టీ జ్ఞానం లేదా వీళ్ళకి? వీళ్ళు రాజకీయాల్లో జనాల్లో తిరగటం లేదా? నేను అడుగుతున్నా. ఏంటి వాళ్ళతో నేను పోల్చుకోవట్లా. నేను మామూలు జర్నలిస్టుని, జనాల్లో ఉంటున్నా ఎంతో కొంత. వాళ్ళంతా లేని నేను జనాలు, అది కూడా చెప్పగలను. నాకున్న అవగాహన కూడా లేకుండా వీళ్ళు రాజకీయాల్లో ఉంటారా? తాత్కాలికమైన ప్రయోజనాల కోసం, లబ్ధి కోసం, స్వార్థం కోసం పోతే అక్కడ ఏదో ప్రయోజనం, లేకపోతే భయం, ఏమో తప్పులు చేశారేమో ఎవరికి తెలియని. ఏదైనా కానీ వీళ్ళు చేస్తుంది మాత్రం మంచిది కాదు. నా పార్టీ అవగాహన కూడా వీళ్ళకి లేదని నేను అనుకోను. ఖచ్చితంగా వీళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది నాకు తెలుస్తుంది కదా. నేను మాట్లాడుతున్నా, మళ్ళాంటి మిత్రులు చాలా మంది ఉన్నారు మాట్లాడుతున్నారు. తెలంగాణ మేధావులంతా ఒకటై రకరకాలుగా కేసీఆర్ గారు వస్తున్నప్పుడు కూడా కొంతమంది వాళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం పోయారనేది ఒక వాదన అయితే, ఒక అభిప్రాయం అయితే. సరే, పోయినందుకు ఆ ప్రయోజనం కూడా అక్కడ నెరవేరట్లేదు, అక్కడ ముఖ్యమంత్రి సరిగా పట్టించుకునే పరిస్థితి లేదు, అక్కడ నాయకత్వం సరిగా పట్టించుకునే పరిస్థితి లేదన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఫేస్ చేస్తున్నారని ఒక టాక్ వర్గాలు, రాజకీయ వర్గాలు. అదే మరి ఇప్పుడు స్వార్థంతో కళ్ళు మూసుకుపోతే అవతల పక్కన ఏం జరుగుతుంది అనేది కూడా కనపడదు. అంటే అంతగా సొంతం తప్పితే ఆలోచించుకోలేని దుస్థితికి దిగజారిపోయారన్నమాట. మామూలుగా కాస్త హేతుబద్ధంగా ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఏంటి, కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది, ఎవరేంటి, వాళ్ళ సమర్థత ఎంత, వాళ్ళు ఏం చేస్తారు మనకే అర్థమైంది. ఎక్కువ జనాలు తిరగకుండా తిరిగిన కాస్తలో ఇది కాదు. నేను అనుకుంటే ఖచ్చితంగా ఏంటంటే దే ఆర్ ఎ ఫెయిల్యూర్. వాళ్ళు ఇక తెలంగాణకి పనికిరారు. మళ్ళీ రేపు పొద్దున అవకాశం ఇచ్చినా వాళ్ళ ధోరణి మాత్రం మారేదని నేను అనుకోవట్లా. మరి ఎవరికైనా అనిపిస్తే అది వేరే విషయం, వాళ్ళ అనుభవం దృష్ట్యా ఎవరైనా ఇతరులు అనుకుంటే. కానీ వాళ్ళు పనికిరారు నా దృష్టిలో. వాళ్ళు తెలంగాణలో ఈరోజు తెలంగాణ ప్రజల చేత బహిష్కృతులు. వాళ్ళు టీఆర్ఎస్ చేతే కాదు, టీఆర్ఎస్ చేత వేరే విషయం, తెలంగాణ ప్రజలు వాళ్ళని బహిష్కరిస్తున్నారు. ఈరోజు స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో కనపడుతుంది. ఇంకోసారి వీళ్ళు ఫిరాయించాలనుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ అయితే మళ్ళీ 30 ఏళ్ల దాకా అది కూడా కాదేమో, అసలు శాశ్వతంగా సమాధి అవుతుందనే జనాలు చెబుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాదనేది మాత్రం జనాల అభిప్రాయం. పోతే గీతే ఆ పక్కన బీజేపీ ఎటుకూడి కాంగ్రెస్ తో కొమ్మక్కై ఉంది. అది కొంత అర్థమవుతుంది. కాలక్రమేణా మరింత ఎక్స్పోజ్ అవుతుంది బీజేపీ కూడా. రైట్, ఓకే పాపారావు గారు. రైట్ భరత్ గారు, సో అనర్హత వేటు వేయించడం కోసం బీఆర్ఎస్ పార్టీ న్యాయపరంగా ఉన్నటువంటి ప్రతి పద్ధతిలో ముందుకెళ్తుంది. సో అదే ఆశిస్తున్నారా? ఖచ్చితంగా అనర్హత పడుతుందని కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం నాయకులు అంటే ఎవరైతే మారారో వాళ్ళ స్థితి ప్రజెంట్ ఏంటి? అక్కడ ఇమడలేక ఇటు వెనక్కి రాలేక ఒక మధ్యలో ఊగిసలాడుతున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి ద్రోహం చేసి కాంగ్రెస్లో కలిసిన ఎమ్మెల్యేలకు కుమ్ముక్కై ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి 2 ప్లేసెస్లో ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఒకటి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి పడుతుంది. ప్రజలు కోరుకుంటున్నారు, మమ్మల్ని అబద్ధాలు ఆడి మభ్యపెట్టి మా ఓట్లు తీసుకొని వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్కి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. తరువాత తెలంగాణ భారత రాష్ట్ర సమితి ప్రాథమిక మెంబర్షిప్కి నుంచి టికెట్ తీసుకున్న వీళ్ళు 10 మంది ఎవరైతే ఇప్పుడు డిఫెక్ట్ అయినారో వేరే పార్టీలకి, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని మార్చారు. దాంట్లో కొంతమంది అయితే వారికి అత్యుత్తమమైన గౌరవాన్ని ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన సందర్భం ఉన్నది, తర్వాత స్పీకర్ పదవి ఇచ్చిన సందర్భం ఉన్నది, పర్సనల్గా వ్యక్తిగతంగా కూడా బ్రహ్మాండమైన గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పక్కన పెట్టేసేసి ఇవాళ పార్టీకి ద్రోహం చేసిన ఈ దుర్మార్గులకి ఖచ్చితంగా న్యాయపరంగా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. దీంట్లో డౌట్ ఏం లేదు. ఆ శిక్ష ఏంటంటే వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. ఆ కేసు టేకప్ చేస్తే ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని స్పీకర్ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్పీకర్ వ్యవస్థ ఇవాళ సైలెన్స్తోని, ఇనాక్షన్తోని పక్షపాత ధోరణి కనిపిస్తూ పాల్పడతా ఉన్నది. డ్రాగ్ చేయగలుగుతారు. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అంటే రిప్లై ఇవ్వాల్సిందే, నిర్ణయం తీసుకోవాల్సిందే కదా, చర్య తీసుకోవాల్సిందే కదా. ఈ పక్క నుంచి కనుక లీగల్గా ఏదైతే ఫోర్స్ చేయాల్సిన అవసరం ఉందో, లెజిటిమేట్ ఫోర్స్ ఇది, ఈ ఫోర్స్ని మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇవాళ కొంత కదలిక ఉన్నది.
నోటీసులు ఇచ్చినారు కనీసం. లేకపోతే దగ్గరగా 9 నెలలు దాటిపోయిందండి కంప్లైంట్స్ ఇచ్చి. ఎందుకని మౌనంగా ఉన్నారు, దేనికోసం ఉన్నారు అని అంటే కుమ్ముకు అయినారు అనేది అర్థమవుతా ఉంది. అదే విషయాన్ని మనం కోర్టుల దృష్టికి తీసుకొని వెళ్ళాము. ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నది అది ఖచ్చితంగా. నేను ఆశావాదినే కాదు, అందులో కేసు కూడా అట్లా ఉన్నది, చాలా అద్భుతమైన కేసు ఉన్నది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు తర్వాత సుప్రీంకోర్టు 2 సార్లు ఈ మధ్యకాలంలో ఆ కేసుని పరిశీలించే క్రమంలో వారు చేసిన వ్యాఖ్యానాలు కూడా ఖచ్చితంగా ఒక ఆశను కల్పిస్తూ ఉన్నాయి. ఇది పద్ధతి కాదు, వ్యవస్థలు ఇట్లా చేయకూడదు, ఈ రకమైన అంటే రీజనబుల్ టైం అంటే ఎంత, 10 రోజుల 20 రోజుల 2 నెలల 3 నెలల 9 నెలల అంటే కోర్టుకే విసుగు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఇందులో న్యాయం జరుగుతుంది, న్యాయం జరగాల్సిందే. న్యాయము ఈ ఒక్క విషయంలో కాదు, కాన్స్టిట్యూషన్కి న్యాయం జరగాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ కోరుకున్నది, షెడ్యూల్ 10లో ఉన్నది, ఇది షెడ్యూల్ 10లో ఉన్నది. కాన్స్టిట్యూషన్ లో భాగంగా ఉన్న ఈ చట్టానికి విలువ లేకపోతే, ఇది అమలు కాకపోతే ఏ చట్టం కూడా అమలు. అంటే ఆ పరిస్థితి కనుక వస్తే, ఇందాక పాపారావు గారు ఒక మాట అన్నారు, సో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అసలు జనంలోకి వెళ్ళే ధైర్యం కూడా చేస్తారో చేయరో, ఎందుకంటే అసలు ఫేసే లేదు కాబట్టి జనం దగ్గరికి వెళ్తారా వెళ్ళరా, అనర్హత బయట పడితే ఆ ఎమ్మెల్యేలు మళ్ళీ అనేది అసలు కాంగ్రెస్ పార్టీకే లేదండి. అసలు వీళ్ళకి మళ్ళీ టికెట్లు వస్తాయా లేవా కాంగ్రెస్ పార్టీ నుంచి, అది కూడా చూసుకోవాలి. అత్యాశకు పోయి కన్నతల్లికి మోసం చేస్తే గిదే గతి పడుతుంది ఎవరికైనా. ప్రజలేం తెలివి తక్కువ వాళ్ళండి. ఇందిరాగాంధీ లాంటి మహా అంటే ఆమె ఎంత మహోన్నతమైన వ్యక్తిత్వం ఆమెది. ఆమెనే తీసి అవతల పడేసినారు. 71లో ఆమె వార్ చేసి పాకిస్తాన్ 2 ముక్కలు చేసింది, తర్వాత రాజాభరణాలు రద్దు చేసింది, భూ సంస్కరణలు తీసుకొచ్చింది, 10 సూత్రాల పథకాన్ని 20 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చింది. అద్భుతంగా ప్రజలకి అంటే కనుచూపు మేరలో ఇంకొక ప్రత్యర్థి లేని సిచ్యువేషన్, అహంకారం పెరిగింది, ప్రజలు గమనించినారు. తర్వాత ఎమర్జెన్సీ పెట్టింది. తర్వాత ఎన్నికలలో ఆమె పరిస్థితి ఏమైందండి? వీళ్ళు ప్రజలకి ఎమర్జెన్సీ పెట్టి అహంకారపూరితంగా మాత్రమే పనిచేసింది. వీళ్ళు ప్రజలకి మోసం చేసినారు, పార్టీకి మోసం చేసినారు, చరిత్రహీనులుగా నిలబడ్డ వాళ్ళని ప్రజలు వీళ్ళకి ఓటేస్తారా? అసలు హక్కులు కాపాడడంలో కూడా మీనమేషాలు లెక్కిస్తుంది. నిన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రశ్నించడంతో నిన్న మళ్ళీ కేంద్రానికి ఫిర్యాదు చేయాలన్నటువంటిది ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి గారు. ఇది జలదోపిడికి సంబంధించి ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు కనుసన్నలలో పనిచేస్తూ ఉంది, తెలంగాణకి ద్రోహం చేస్తూ ఉంది. రైట్. కాబట్టి దీంట్లో ఒకటి ఇట్లా ఉంటుంది, ఒకటి అట్లా ఉంటుంది అనే దానికి లేదండి. ప్రభుత్వం ఎక్కడి నుంచి నడుస్తుంది అని అంటే అమరావతి నుంచి నడుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అమరావతి కన్సర్న్లలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది అనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి, ఒకటి కాదు. ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ మనల్ని చీకటి యుగాలలోకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనల్ని చీకటి యుగాలలోకి తీసుకుపోయే కార్యక్రమం పెట్టుకున్నది. చంద్రబాబు ఎజెండాని ఇక్కడ అమలు చేస్తూ ఉంది. పాపారావు గారు, కంక్లూడింగ్ అంటే ప్రభుత్వానికి పరిపాలన పైన సరిగ్గా ఇంతవరకు పట్టు సాధించకపోవడం అనేది ఒక చర్చ సాగుతుంది. దాంతోపక్క ఇట్లా బయట నుంచి అంటే నాయకులు విమర్శలు చేస్తే, నాయకులు గుర్తు చేస్తే తప్పించి ప్రభుత్వం ముందుకు కదలట్లేదు అనే దానికి. సో నేను జలదోపిడికి సంబంధించి ఏపీ చాలా జలం అనేది చౌర్యం సాగుతూ ఉంది, ఇప్పటికే కొన్ని వందలాది టీఎంసీలు తీసుకెళ్లడం. సో నిన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎక్స్ వేదికగా ప్రభుత్వ వైఖరిని మేల్కొల్పడంతో మళ్ళీ కొంచెం ముందుకు సాగారు, ఏదో సమీక్ష పెట్టారనేటువంటి వార్త. కంక్లూడింగ్ చెప్పండి, క్లోజ్ చేద్దాం. అదే ఏం లేదు, ఇప్పుడు నాకు జనరల్ గా నీటి వనరుల పంపిణీ వీటికి సంబంధించి అథెంటిక్ గా పెద్ద స్ట్రాంగ్ ఉంది నా దగ్గర, కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ పెద్ద స్ట్రాంగ్ ఎక్స్పర్ట్ ని కాదు నీటి వనరుల విషయంలో. సరే, అదే సందర్భంలో అన్యాయం జరుగుతుంది అనేది బేసిక్స్ తెలుసు నాకు. అన్యాయం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎంత లోతుగా అనేది అన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదొకటి. రెండోది ఏంటంటే, నిన్న జరిగింది ఒకటి చిన్నది చెబుతాను. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, ఆయన నాతో బాగుంటారు వ్యక్తిగతంగా. అయితే ఆయన ఏదో ఈనాడులో వచ్చిందని చెప్పి ఆయన స్టేట్మెంటే, దానిలో లక్ష్మీనారాయణ అని చెప్పి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తరఫున నీటి వనరుల గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా టీ లక్ష్మీనారాయణ అని అనలిస్ట్ వేరే ఛానల్స్ లో ఆయన పేరుతో కలిపి నా పేరు కూడా చెప్పి వీళ్ళిద్దరికి బాగా తెలుసు ఆ విషయం మాట్లాడుతున్నారని చెప్పి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు చెప్తే, ఆయన అది నాకెవరో పేపర్ కట్ తీసి ఆయన దీని నుంచి పంపారు, వేరే అసిస్టెంట్ ఎవరో సెక్రటరీ పంపినట్టున్నారు. నేను వెంటనే రిప్లై రాశాను, నాకు అసలు దాని మీద తెలియదండి, నేను అట్లా ఏది శ్రీశైలంలోనే ఉండాలి, ఇది అనేది ఏదో కృష్ణా రివర్ బోర్డా ఏదో సంథింగ్ అక్కడే ఉండాలనేది ఇట్లా
ఏదో మెసేజ్ పంపారు. నేను అసలు నాకు తెలియదండి ఆ విషయం, పొరపాటున నా పేరు ప్రస్తావించారు, తీసేయండి అని చెప్పి పంపారు. సరే, అది వేరే విషయం. కానీ రైట్, ఏదంటే ఓకే. నాకున్న అవగాహన పరిమితం, అందుకని అక్కడ ఏం జరుగుతుందని తెలియకపోయినా టీవీలో కనపడుతున్నా కాబట్టి నా పేరు కూడా కలిపి కొట్టు కావెట్టంగా అన్నట్లుగా లక్ష్మీనారాయణ గారితో పాటు నా పేరు కూడా చెప్పి దానిలో నేను కూడా దానికి ఏది ఆ కర్నూలు నుంచి ఏదో సంథింగ్, అది నాకు అర్థం కాలేదు అన్నారు. కానీ నేను ఆ స్టేట్మెంట్ లో భాగం కాదని చెప్పి ఆయనకి రాశాను. నాకు తెలియదంటే ఎందుకు ప్రస్తావించారో మీరు. సో ఇట్స్ ఓకే, అట్లా ఫైన్. అంటే ఏంటంటే మీరు అన్నట్టుగా అంటే ఒక జలచౌర్యం జరుగుతుంటే మాత్రం ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా అడ్డుకోవాలి. ఏదో ఎందుకు మనకి కళ్ళ ముందే కనపడుతుంది కదా, అంతే కదా, రైట్ జలచౌర్యం జరుగుతుంది అనేది బేసిక్స్ కనపడతానే ఉన్నాయి. రైట్ రైట్ తెలంగాణ ఎలక్షన్ల రోజు పోయి నాగార్జున సాగర్ మీదకి ఆంధ్ర పోలీసులు వచ్చి ఇష్టానుసారం చేస్తుంటే సరే, ఆ రోజు కేసీఆర్ గారికి ఏ పవర్స్ లేవు, కేసీఆర్ గారు నామకే వాస్తే ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇది ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నిన్న మొన్నటి దాకా కూడా ఆ నాగార్జున సాగర్ మీద వాళ్ళు ఉంటే ఆంధ్ర పోలీసులు వాళ్ళకి హక్కే లేదు, అది తెలంగాణ పోలీసులు ఉండాల్సిన చోటు, లేకపోతే తెలంగాణ అధికారులు ఉండాల్సిన చోటు వాళ్ళు ఉంటే నిన్నగాక మొన్న మనం టీవీ ఛానల్లో ప్రస్తావించుకున్న తెల్లారు వచ్చింది. మరి అది ఏ సందర్భంలో వచ్చిందో కానీ రైట్ రైట్ అక్కడి నుంచి ఆ పోలీసులు వెళ్ళిపోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడటం, రైట్ రైట్ మనం ఇక్కడ మాట్లాడుకున్న తెల్లారే జరిగింది. రైట్ రైట్ మరి ఓకే. దీనికి దానికి కనెక్షన్ ఉందో లేదో నాకు తెలియదు. కానీ అసలు అంటే ఇన్నాళ్ళు ఎట్లా సంవత్సరం అయిన దాకా పోలీసులు అక్కడ ఎట్లా ఉన్నారు, ఆంధ్ర పోలీసు ఏం జరుగుతుంది అక్కడ కనపడుతుంది కదా మీకు. వాళ్ళకి అప్పులేని చోట వాళ్ళు ఉన్నారు. రైట్ ఓకే. ఏపీ నుంచి ఏపీ జలచౌర్యానికి పాల్పడుతున్నా కూడా ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు. సో నిన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు దానిపైన ప్రశ్నించడంతో నిన్న సమీక్ష పెట్టి జలదోపిడిపైన కేంద్రానికి కంప్లైంట్ చేయాలంటూ అధికార యంత్రాంగానికి సూచించినటువంటి వార్త మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సోమ భరత్ కుమార్ గారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.